సందేహిస్తూ నాకెందుకో భయంగా ఉందండి. అనంతపురం నుంచి బాంబులు ఎవరు తెచ్చారేమోని. తెచ్చారండి ప్రేమ బాంబు. లోపల చప్పుడు లోపల చప్పుడు అయ్యో ఉన్నాడో తెలుసా? అరే బుజ్జి ఏ కాకి పిల్ల కాకి ముందు వాటిద్దా మిమ్మల్ని పిలవరండి మీ అమ్మగారు చింతరు చింతపడు పులుసులోని లోపల చప్పుడు ఏంటో చూడండి. కంగారు పడకండి, మా చెల్లెలు చిత్ర మామగారు మీరు వచ్చారు కదా అని గంధం తీస్తూ గంధం గిన్నె పగలు కొట్టింది. రమ్మానండి మీరే పిలవండి. చిత్ర కమాన్. ఏది రాలేదుగా మేము ఇంక చేతిలో పెట్టలేదు డబ్బు 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 కాదు కాదు అందంగా ముద్దుగా పిలవండి. మీరు పిలవండి. చిత్ర రమ్మ చిలకమ్మ ప్రేమ పొలకమ్మ రమ్మ
ఓహో రంగుల రాణి రావే పంచ కళ్యాణి బోర్డు కోసం ఓడి తప్పించేస్తా ఉన్నా రంభ మరదల రంజుగా ఉంది నా మీద పడ్డావేంటే మా అమ్మ తోస్తే మీ మీద పడ్డా. ఓహో ఇలా అవుతుందా మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావు నువ్వు నా మీద పడితే పొరుగు మీద పడ్డట్టే మరి నేను తోస్తే మళ్ళీ మా అమ్మ పెడతా. మీ అమ్మ మీద పడితే మజా లేదు అమ్మాయి చెట్టు కుర్రోడు మీద పడు ఎప్పుడు కావాలి వస్తాడు ఎందుకు? రికార్డులు ఓ, అలా చెప్పు. చిత్రా మీ అక్క నేను పక్క పక్క నుండి ఎలా ఉన్నావు ఓ, బాహుబలి మూవీలో తమన్నా మా అక్క నేను మహేష్ బాబు లాగా ఉన్నానా కాదు. దాంట్లో బాహుబలి కట్టకుంటాడు కదా. కాదమ్మే. మీరు చెప్పండి కరెక్ట్గా మీరు కరెక్ట్గా చెప్పండి బావగారు అందగాడు ఆ, అందమైన వాడా. నీ అందం చందం చూ- అందం చందం చూసి నేను మురిసిపోయాను. అందమైన చెప్తా నాది నాకు కనపడదు కదా ఏంటది? అందం అత్త ఉండి పట్టరావే మా అమ్మతో ఎవరు అర్థం పట్టుకొస్తా మీ అమ్మాతో పెద్ద అర్థమే మీ అమ్మాతో మన ముగ్గురు కాదు ఈ కృత్యులని మొత్తం కనపడుతుంది మీ అమ్మతో వద్దే నిజమేనండి. ఆ. అయితే నా వద్ద గుళ్ళొద్ద తీర్థంలో కన్నా తెస్తావా? బుల్లెత్తులో మొత్తం కనపడవు మోగాడ వరకే కనపడతావు మీ అమ్మ గడ మాడని ఏమండి మన గదిలో పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయా పెద్ద అద్దాలు ఏంటండి? బిడహరి అద్దాలు ఉన్నాయి. నేను మునిగిపోయే అద్దాలు ఉన్నాయా మిమ్మల్ని ముంచేసే అద్దాలు కూడా అద్దాలే కావాలి నాకు తొందరగా తొందరగా నాతో వస్తే నేను చూపిస్తాను. నాతో వస్తావా? నాతో వస్తావా? వస్తున్నావంటే నేను వస్తా బాబు ఈ గదిలోకి అక్కడికి. అక్కడ ఇద్దరే కానీ ముగ్గురు ఉండకూడదు ఆహా. నువ్వు రాకూడదే నేను వస్తా బాబు. వచ్చి ఏం చేస్తావు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా బాబు గారు? ఆ. చిత్ర అక్క బావ గది ఏం చేస్తా చూసి నేర్చుకో. అంటే ట్రైనింగ్ అన్నమాట అటువంటి డైరెక్ట్ గా చూడకూడదు ఏ తలుపు సందులో నుంచో ఏ కిటికీ సందులో నుంచో చూడాలి నువ్వు రాకూడదే ఛ! మా ఇంట్లో తలుపు సందు కిటికీ సందు అంటే ఆ. నేను డైరెక్ట్ గా వస్తా. వస్తావు వస్తావు నువ్వు అడిగింది ఏనాడైనా లేదా?
ఏమండి మనం గదిలోకి వెళ్ళొద్దండి. ఈ అమ్మాయి వస్తానంటుంది, వెళ్ళొద్దు. ఈ వాటికి వాయిదా వేసుకుందాం. నా కాబింది గాడు బతికిపోయేలాక రోజు అయినా ఏంటి అవి పట్టుకోవాలి. ఎక్సెట్రా అయిపోతుంది. ఎక్కడ వేసారు చేతులు మీరు? మీ గుండెల పైన. నా గుండెల మీద ఇస్తే ఎలా ఉంది మీ చేతులు? చాలా హాయిగా ఉంది. హాయిగా ఉంది. హాయిని మీరే కదా పంచుకోవటం, మేము కూడా పంచుకోవాలి కదా. మా చేతులు కూడా మీకు మీకో యాక్షన్ మాకో యాక్షన్ ఉండదు. అందరూ ఒకటే యాక్షన్. మంచి మూడులో ఉన్నారు, మీకు కాలం అడిగి చిన్నపిల్ల చిన్నపిల్ల పడవంతా చిన్నదైన పెద్ద గణేష్ నడపాల్సిందే. చిన్నపిల్ల అడిగేది మీకు కావాలంటే ఖరీదైన ప్రశ్న. ఎప్పుడో చూసారు రంగనాయకిని, ఇప్పుడిప్పుడే చూస్తున్న చిత్తాన్ని. ఆ సరిగ్గా భూమి మీద నిలబడింది ఉండ. నీకు రంగనాయకి తేడా చెప్పమంది మీ అక్క. సరిగా నిలబడు. నిన్ను రోడ్డు మీద చూసిన ఏంటి కొడుతున్నారు? మీ ఇద్దరికి ఒక్కసారి పెడతా. దండం దండం దండం. ఎవరో నేను లగాయితో అన్నా, మీకు అలా వినపడిందా? మీ ఇంట్లో శబ్ద కాలుష్యం పెరిగిపోయి మీకు అలా వినపడుతుంది. సరిగా విను. నేను అన్నది కరెక్ట్, మీరేటో పొరపాటు. చిత్ర ఒకసారి వాక్ చేయవే. ఈ పుత్తూరులో ఎక్కడ సెంటర్లో లేడీ డాక్టర్ ఉంటే అర్జెంటుగా పిలిపించండి. మీ చెల్లాయి గర్భం గర్భం. మరి వాక్ చేయమంటే వాక్ చేసుకుంటుందండి. ఏంటి అదండి ఏమనుకున్నారు? ఒరిజినల్ భగవంతుడు ఇచ్చింది. మీది మీకు కావాలంటే ఎవరో ఒకరు పుణ్యం తీసుకోవాలి. ఏమనుకున్నావు? ఇది స్టేట్ బ్యాంక్. చాలా డబ్బులు ఉంటాయి. తాళాలు కావాలా? కొద్దిలేవే చిన్న పిల్లలు చేతకాక ఆ కప్పలో పెట్టాల్సిన తాళం ఈ కప్పలోను, ఈ కప్పలో పెట్టాల్సిన తాళం ఆ కప్పలను పెట్టానుకో అటు కప్ప జడుద్ది, తాళాము జడుద్ది. మైనార్టీ దీన్ని అక్కడ గుత్తి గుత్తి చేతులు పెడతా. తాళాలు గుత్తి వాక్ చేయడం అంటే వాక్ చేసుకోవడం. హంసను అడగాలి. చెడిపోయిన తీసి వచ్చి చెట్టులో పెట్టినట్టుంది. హంసను అడగంటే అమ్మాయి జాము నడవాలి. ఏంటి వాక్ చేయడమా? ఆయన తెలుగులో చెప్పొచ్చు, మాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో దండం పెట్టాలి. వెనకాల మరదల పిల్ల కదా టాటా చిరు బాగా చెప్పి అంతే చెప్పేస్తున్నా. రంగనాయకి కాలిగోడు బలాదూరు చిత్ర కాదు 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 చిత్ర కాలిగోడు బలదు రంగనాయకి గడ్డి బుద్ధి తిని ఎవరు అడవులు ఏదో చెప్తున్నా. ఎప్పుడు చూసినా ఇప్పుడు వచ్చా ఏం తెచ్చా ఎప్పుడు వెళ్తాండం తప్ప మీరు మీరని ఒక్కసారి అనలేదండి. మీ మర్యాద వస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంట కాడుతున్నాయి. బొట్టమని బొట్టు చుక్కమని చుక్క ఆనంద బాష్పాలు. పెంపుడు ముండా మర్యాద సంగతి
కదా. పిల్లలు మా పిల్లలు దొరుకుతారండి. ఏమండి ఇంతెందుకు మీరు ఏది కావాలంటే అది అడిగండి, ఇవన్నీ ఎందుకు కానీ. ఏమండి? అయ్యో మీరు నిలబడిపోయి ఎవరో నిలబడి నేను ఎక్కడో ఉన్నట్టుంది, ఏమి తెలియదు నాకు. లేదండి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అబ్బో మీరు అలా పడుకొని ఉంటే చాలా అందంగా ఉన్నారండి. వేణు మాధవుడు లాగా ఉన్నారు. వేణు మాధవా, వేణు మాధవా. ఈ స్వప్నలు చీరి గాలి గొప్ప స్వామి కడకు వచ్చినప్పుడు ఇట్టి చేష్టలు ఎవరికైనా సహజమే కదా. గాజురాడల్లా గాడి చెప్పండి. ఎవడాడు? మీరన్నారా? ఈ ఉంగరానికి చాలా స్టోరీ ఉంది. గర్భాధారం నాడు గదిలోకి పోనని వెట్టు చేస్తే నేను మా మామగారు మా కన్నా ఎత్తి కారులో వచ్చాడండి. మౌంట్ రోడ్ మద్రాసు వెళ్ళాం. 6,000 పెట్టి కంపు, 3,000 పెట్టి రవ్వ, ఇలా 12,000 అయ్యాయి. ఎంత? 639. 639 అని మాకు తెలుసు. మరి ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళకెళ్ళాం. డ్రైవింగ్, లాడ్జింగ్, బోటింగ్, బోకరాజీ ఇవన్నీ వస్తారు. తిన్నగా చూడండి, ఒరిజినల్ గోల్డ్. ఇలా పెట్టి నా వేలికి ఇలా చూసుకుని ఇచ్చేస్తారు కదా. ఏమండి ఎప్పుడు గర్భాధారణ పెట్టి ఇప్పుడు చేస్తున్నా. మీ ఇంట్లో వేదలైన ఉందా లేదా? ప్రయత్నం చేస్తాను, ఆగండి. వచ్చేసి చూడండి ఈ ముద్ర ఎంత అందంగా ఉంది చూడండి. బాగా వస్తువులు వాడను నేను, ఒరిజినల్ గోల్డ్. ఈ ముద్ర మళ్ళీ ఈ చేతికి ఎంతో అందం వచ్చింది. మరి ఈ చేతికి కూడా ఉంటే బాగుంటుంది. ఒక్కటి బాగోలేదా? ఒక్కటి బాగోలేదని కదా మీరు. ఒకటి బాగోగా నాకు తిప్పలు ఇది కూడా పెట్టుకొని చూసిచ్చేయండి.
ఎప్పుడో పెట్టేసా మీకు తెలియకుండా. ఇప్పుడే పెట్టేశారా? ఆ, మరి పెట్టినట్టుగా లేదండి. రెండోదంతే. ఆ. ఇలా రండి. చూడండి ఇది బాగుందా? ఇది రెండు బాగానే ఉన్నాయి. అలా కాదు. ఇది బాగుందా? రెండు నా వస్తువులన్నీ బాగానే ఉన్నాయి. ఒరిజినల్ గోల్డ్. నా సొంత ఓన్. నన్ను ప్రేమించిన చూసి చేయండి. ఉంగరాలు నాయే. చూడండి నా సొంతం మీ సొంతమే. ఓన్. ఎందుకు కంగారు పడుతున్నాడో ఏమిటి అర్థం కావట్లేదు. ఏమండి? ఇది మీ సొంతమే. అవును. మీ సొంతమే కాబట్టి ఆ. నాకు బాగా నొప్పాయి కాబట్టి ఆ. నేనే ఉంచేస్తాను. ఉంగరాలు మింగేది చూస్తుంది. మోసంతగా కుట్ర. ఏమండోయ్? ఏమండి? మీరు అలా ఉంటే ఎలాగండి? చేయాలిరా. అబ్బా, నవ్వండి. నవ్వుతున్నావు. కిలకిలా కిలకిల నవ్వండి. గిలకెలా నవ్వాలా, కింద పడితే అందుకోవాలా? లాభాలు వచ్చిన నవ్వుతారు, నష్టాలు వచ్చిన నవ్వుతారు. ఏంటొచ్చింది నష్టం? చిరునవ్వే. నేను ఇంత హుషారుగా ఉంటే మీరు ఎలా చేస్తున్నారేంటి? నాకు ఉంగరాలు లేదు నాకు. తీయదు. మీరంతా ఇలా తీస్తున్నారు. ఉంచుకున్నారు కాబట్టి ఊరుకున్నా, లేకపోతే ఏదో ప్రాణం పైకి పోయేది. ఏమండి, ఈ దేహం మీది, ఈ ప్రాణం మీది, మీకు ఉపయోగపడిన దేహం నాకు ఎందుకండి? గుడివాడి నుంచి మోసుకొచ్చా. మీకు ఎలా కావాలంటే అనంతపురం తీసుకోండి.
అంటే తేడా తెలియట్లా. మంచి మూడులో వచ్చేస్తారు ఎలా దొరుకుతుంది మొహం ఏంటండి బాబు, అంత అందంగా ఉన్నారేంటి మొహం? ఈ అమ్మాయి అనుకున్నా ఏమండి మొహం ఏమిటి అలా ఉన్నారు? మొహం అలా ఉందేటి? అందగలగల బాగా మిరప తోటలో పెడతారా? పెడతా. ఇంకొద్దులేండి, మీరు ఒంగోలేరు. ఉంచుకో 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 అయ్యా చాలా బాగుందండి. బాగా వస్తారు వాడండి అవునా? నీకు కూడా పడిందా నా మీద కన్ను? కన్నా ఈ అమ్మాయి అనుకున్నా అమ్మాయి అనుకున్నారా? అమ్మా, చిన్నమ్మాయి అర్థం తీసుకురావాలి, బావగారు మొహం చూసుకుంటారు. వ్యాపారాలు మాట్లాడుతున్నాము. ఏది మాట్లాడాల్సి వచ్చినా నేనే మాట్లాడతానండి. అమ్మాయి లేటుగా అవుతుంది కదా, ఎందుకంటే వ్యాపారం మాట్లాడుతున్నాము. అమ్మాయి డి అమ్మాయి వచ్చిందా? ఆ అమ్మాయి అనుకున్నా. అనుకోలే ఆకలి అన్నమైన ఒకటి అమ్మలైన ఒకటి అవసరానికి ఏదో అదేంటి తిప్పి తిప్పు ఈడవడు వాడే నాయన సందగాడు అందగాడు అందగాడు. అమ్మా అమ్మా ఉంచుకుంటానే. ఉంచుకో అమ్మా, ఉంచుకో. నన్నేనా కాదు నాయన, కండువా అని. ఇది ఎప్పుడు తీసుకుంటా నీకు తెలియకుండా ఎప్పుడే లాగేసి. అమ్మా అమ్మా. సరిపోవట్లేదమ్మా, లాగవే. లాగని చిరిగిపోతుంది. వస్తువు మీద పట్టుకుంటే వాడుకోవాలి, నలిపి వాడు చేయకూడదు. ఇంత సరదా పడి తీసుకుంటే సాలగండ పోయిందా? ఎక్కడి వరకు వచ్చింది? అక్కడ మేపు పిల్ల చచ్చిపోతుంది. నీ అమ్మగారు పోయి మాడని ఉన్న దాంతో సరిపెట్టుకోవాలి కానీ చాలేదో తెచ్చేదే. ఆ కండువ రాదేనా? నన్ను అడగాల చెప్పు. అమ్మగారు, మీ సోలాపూర్ చెప్పులు చాలా బాగున్నాయి. మీ సోలాపూర్ చెప్పులు నాకు బాగున్నాయి. మీ వందల చిన్నల చెప్పులు చాలా బాగున్నాయి. మీ సోలాపూర్ చెప్పులు చాలా బాగున్నాయి. ఎలా ఉన్నావేమో కగ్గిపాడి సెంటర్లో కంపెనీ నడిపే కాంతమ్మలాగాను. కంపెనీలు తెలుసున్నారు మరి. అన్ని కొంపలు తిరిగితే మీ కొంపకు వచ్చేది. అవునవును. ఏంటి వాసన చూస్తున్నావేంటి? కంపుగా ఉంది. వచ్చేటప్పుడు ఇంపుగా ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు కంపుగా ఉంటది. కాశ్మీర్ నుంచి మంచి ప్లేట్ వచ్చి కండువా తీసుకొస్తారే. అల్లుడు గారు, ఇంకా ఏమైనా ఉన్నాయా బాబు? ఇంకా ఏమున్నదతో ఏమున్నదతో వాచులు ఉంగరాలు పెద్దమ్మగిచ్చారు, పైన కండువా చిన్నమ్మగిచ్చారు, కాళ్ళ చెప్పులేమో నీకే ఇచ్చాను. ఏమున్నదతో పైన కోటున్నదల్లుడా, కింద పంచున్నదల్లుడా. పైన కోటున్నదల్లుడా, కింద పంచున్నదల్లుడా. డ్రాయిల్ లేదే మొన్న ఈ అమ్మ కడుపులు మాడ నిలువు దోపిడి చేశారు కదా మొన్నలారా. వదలండి, వద్దు. ఏంటి మొన్న లోపల పారిపోయిందేంటి? అలా కంపుకలు వేసుకుని వస్తుంది, ఎలా ఉంటుంది? మంచి ఐరన్ చెప్పిస్తాను. ఏంటి మాట అన్నావేంటి? మంచి మాట చెప్పాను. అదైనా ఒక 100 రూపాయలు ఇస్తే ఇంకా నాకు బోని అవ్వలేదు. 100 రూపాయల నోటు ఎప్పుడైనా చూసావా? బోని చూసారు, 2000 నోట్లు, 500 నోట్లు అన్ని చూసారు. అదే చూసావా? అవునులే, అడావుడిగా ఉన్నవాడు ఎవడో చేపల చెరువుడు చీకట్లో ఇచ్చేసుంటాడు మొండకి. అయినా పాడి పరిశ్రమలాంటి ఇల్లుండగా డబ్బులు ఎందుకే నీకు? నువ్వు ఉన్నావా? జెర్సీ ఆవు, మీ అక్క కరాసీ ఆవు, మీ అమ్మ పాలకొల్లు పాడిగా ఇదే. మేమందరూ ఆవులైతే నువ్వు పెద్ద పున్నపోతివి. మరి మీరందరూ ఆవులేదు, మేము దున్నపోతుంది కదా. మామూలు దున్న కాదు, ఢిల్లీ దున్నా. ముందుకు పడిపోతామండి. అమ్మా ఇదేంటి? ఏమిటి? బేరమైన మాట్లాడుకొచ్చిందండి, మాటకు లోపల పోతుంది. అవును, మాకు అదే పని. ఏంటి? నీకోసం ఒక మాట పడతా మంచి. రెడీ? ఓకేనా? ఓకేనా? రావాలి.
చూపు అక్కడ మాట ఇక్కడ మొండకి నై నై నువ్వు మోయ్ మోయ్ బాబా కచ్చయ్య
మంది బట్ట బొమ్మంది మందు పైకి పోవటమే ఏంటి మాట్లాడాలంటే మీ నాన్నగారు వచ్చారు. ఏడికాడు ఎవరు అయ్యా మీ నాన్నగారు వచ్చారట మళ్ళీ ఎందుకు వచ్చాడు ఇక్కడికి అప్పుడప్పుడు నా కోసం వస్తూ ఉంటారు బాబు అబ్బా, బాబు కొడుకులు ఒక చోటిగా తప్పే ఉందండి ఈ అమ్మ గడుపుల మాట వాయు వరుసలు ఎక్కడ పోయింది అటువంటివి ఏమీ ఉండవండి. నా అయ్యి నీ కోసం అవునండి. నేను మణి కోసం నిజమే. మా బుజ్జిగడు దీని కోసం నాకొద్దా, నల్లడు కొట్టాడు. చిత్ర మయి వ్యాపార రాశాలు గోడతో ఒకటి నేర్పలేదు ఎక్కడ దాయి బాబు చిన్నపిల్ల అదేం రాస్తుందండి నీ దగ్గర దాయే కంటే సముద్రంలో దాక్కోవడం better. తిరిగిపోతా ఎటు ఉన్నాడు. చూడు, అటు, ఎటు, అటు. దయచేసి, దయచేసి. ప్రేక్షక మహాశీలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.